ఇద్దరు కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మాట్లాడితే రాజకీయాలు మాట్లాడద్దని చెప్పి నేను ఇంతవరకు టచ్ చేసి వదిలేసిన. మంచి చదువుతూ ఎవరికి ఎక్కడైతే కేసీఆర్ గారు కట్టించినట్టు సంజయ్ చూసిందో మరి ప్రెస్ క్లబ్ ఎలా చూసింది విమర్శించదలుచుకోలేదు. రాజకీయాలు బట్టి అంటే కేసీఆర్ గారే మీకు అవకాశం ఇచ్చిన మాట మీరు 10 వందల సార్లు కవితమ్మ గారు ప్రోత్సాహంతో టీఆర్ఎస్ కానీ 100 సార్లు చెప్పు రోజనే చెప్పాలంటే కూడా. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ జీరో అన్నట్టు ప్రభుత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు ఎన్నో తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అగ్రవర్ణానికి చెందిన వారైనా కానీ వెనుకబడిన తరగతుల వారికి, దళితులకు, గిరిజనులకు న్యాయపరంగా అధికారం వచ్చే విధంగా చూడాలనే తపనతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యతలు అప్పగించి కులగణన చేయడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను భావిస్తా ఉన్నా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిగా కుల, ఆర్థిక, విద్య అంటే అన్ని రంగాలలో ఏ విధంగా ఉన్నారని దాని మీద చాలా డీటెయిల్డ్ సర్వే చేసింది. మరి ఏదైతే చట్టం తెచ్చిందో తప్పకుండా ఈ చట్టం న్యాయస్థానంలో నిలుస్తామని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, పార్టీ పరంగానైతే మేము కట్టుబడి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పరంగా అని చెప్పి. ఈరోజు జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన కావచ్చు, నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ ఏదైతే గతంలో తమిళనాడుకు వెసులుబాటు ఇచ్చిందో రాజ్యాంగబద్ధంగా, అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలకు కూడా అవకాశం కల్పించాలి. రేపటి నాడు ప్రజాప్రతినిధులుగా బీసీలు 42% హక్కుగా సాధించుకునే విధంగా మనం సహకరించాలని చెప్పి నేను అటు భారతీయ జనతా పార్టీ నాయకులను కోరుతూ, మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉపసంఘం సభ్యులు ఏదైతే ఈ కమిటీలు వేసి చాలా చట్టబద్ధంగా నిర్ణయం తీసుకుందో ఉపసంఘ సభ్యులు ఉన్న మంత్రివర్గులకు కావచ్చు, క్యాబినెట్ మంత్రివర్గులకు, వారితో పాటుగా ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంలో జగిత్యాల నుంచి నన్ను గెలిపించి పంపించిన జగిత్యాల ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంలో చాలా సంతోషకరమైన సందర్భం. పేదవాళ్ళు, వివిధ బలైన వర్గాలు, అణగారిన కులాల వారికి ఇంత మంచి రిజర్వేషన్ రావడం సందర్భంలో మరి కొంత స్వీట్లు మంచుకునే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భంలో వచ్చిన పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మొన్ననే ఎన్నికైన కార్యవర్గానికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కొంత డిఫరెంట్ సబ్జెక్ట్ శుభాకాంక్షలు కావాల్సుకొని మనం తప్ప చేయాలని కావాలి. రెండవది పురుషకడ ఏదో బాగా ఇంటించినట్టు మాట్లాడు. పురుషకడ పేదలకి ఇంటించారో ఒక్కసారి ఇక్కడనే ఉన్నాం. మన సీనియర్ రిపోర్టర్ పురుష మెట్టు నిర్మించిన తర్వాత కొంతమంది విలేకరులు ఇచ్చినమాట వాస్తవం. దానికి కూడా కాంట్రాక్టర్కు ఏ రకంగా చేసిందో విమర్శించదలుచుకోవాలి. కానీ ఇంకోసారి గుర్తు చేస్తుంది, ఇది ఆఫ్టరికాలు కానీ ఆంతరికాలు కానీ ఇవాళ పేద ప్రజలకు ఇస్తూ అక్కడ ఇవాళ జగిత్యాల పట్టణానికి చెందిన పేద ప్రజలు అర్హులు ఉన్న వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను పేరు చెప్పలేదు కానీ మనోరంగా నాకు చెప్తా ఉన్నా. జైబాయ్ ఎప్పుడు నాకు ఇల్లు లేదు క్యాంపులు అనుకున్నా, మీకు తీసేస్తా అంటున్నట్టు మనం ఎందుకు అప్లై చేసుకోలేదంటే దీనికోసం అన్నది. మరి అంత గొప్పగా ఎమ్మెల్యే చెప్పింది ఏంటి, గదే జాగా గదే డబల్ బెడ్రూమ్ కదా, అది నేను ఇవ్వడానికి ఎప్పుడో సిద్ధంగా, ఎందుకంటే నా ఇంటికెళ్ళి కాదు ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా గతంలో చెప్పినా ఇలా కూడా కట్టుబడి
లేదా మీ గ్రామాలలో స్థలం ఉంటే ఇందులో నిలవడానికి కొంత అటు ఇటు వెసులుబాటు చేశానని అధికారులతో మాట్లాడి 5 లక్షలు ఇప్పించడానికి సిద్ధంగా ఉంది. దళిత బంధు నా చేసినప్పుడు అవకాశం ఉండే 3-4 దళితులు పాత్రికే మిత్రులంటే నా దృష్టి దాని తక్కువ ఇచ్చేసాను. నేనేం అడిగించుకోవాలి, బద్దగడించుకోవాలి, ధర్నా చేయించుకోవాలి. కాబట్టి ఏదైతే ప్రజల సమస్యల పట్ల పాత్రికే మిత్రులు నిరంతరం నేను చేసే కార్యక్రమాలు ప్రజల తీసుకుపోయే వలన మాకంటూ ఒక ప్రత్యేకత. నేను ఒక మాట చేసిన రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా వచ్చే ఎలక్షన్ కోసం చేయాలి, ముందు తరం కోసం చేయాలి. ఇది ఒక ముఖ్య నాయకుల దగ్గర క్యాప్షన్ చూసిన ఏదో మన బాగా చెప్పిన వెళ్ళిపోవచ్చు, నేను చూసి వేసుకున్నది మరి మీరందరి విధంగా అక్కడి నుంచి పెడితే ఇక్కడ బాగ్రానంగం నుంచి పెడితే ఎస్ఆర్ఎస్పీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టారు. పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు చేసి మన కరీంనగర్ కూడా శాతవాహన విశ్వవిద్యాలయం కావచ్చు, కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు, నల్గొండలో కావచ్చు, నిజామాబాద్లో కావచ్చు, ఇవన్నీ కూడా బాసర్లో ఐఐటీలు కావచ్చు, ఇలాంటి ఎన్నో ఉన్నత విద్యాలయాలు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాయి. జగిత్యాల విషయానికి వస్తేనైతే అప్పుడే ఇది కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీగా కాడా ఆఫీస్గా జగిత్యాల ధరూర్ క్యాంప్ మన ఉత్తర తెలంగాణకి ఎస్ఆర్ఎస్పీకి గుడ్డకాయలాగా వ్యవహరించింది. ఈ 4-5 జిల్లాలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతి వారు వచ్చి మన జగిత్యాలనే సమావేశమైన సందర్భాలు మనం చూస్తాం. కాడా ఆడిటోరియం అనేది ఇప్పటికీ మనకు కనబడుతుంది. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో కార్యక్రమాలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల కంటే ముందు చెప్పారో దాంట్లో భాగంగా కులగణను మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించి మరి నిన్న మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థలలోనే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి గొప్ప నిర్ణయాన్ని మనం తీసుకోవడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, మీ సమక్షంలో ఇక్కడున్న నాయకుల సమక్షంలో గతంలో ఎన్నికల సమయంలో కూడా నేను జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎలక్షన్కు సన్నద్ధమవుతున్న సందర్భంలో అప్పుడే చెప్పింది రిజర్వేషన్లు ఎన్నెన్నో ఉండని అత్యధిక శాతం టికెట్లు నేను అప్పుడున్న పార్టీలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 70% వరకు ఇస్తానని చెప్పి అప్పుడే చెప్పినా అన్నమాట ప్రకారం ఇవ్వడం కూడా జరిగింది. నడిచినప్పుడు నడక ఇంకొకరు నడిచేదాన్ని చూసి నేర్చుకుంటారు, మాటలు ఇంకోదాన్ని చూసి నేర్చుకుంటారు. నేను అంత పెద్ద గొప్పలు కాకుండా కొందరు పెద్దలు ఏదైతే చెప్తారో అది ఆచరించే ప్రయత్నం చేస్తున్న భాగంగా రేపటి నాడు మీ సహకారం ఉంటేనే ముందటి తరానికి కూడా ఉపయోగపడతారు. ఉదాహరణకు నిన్న ప్రెస్ మీట్ పెట్టినాయి, ఎంత కొండ తక్కువైంది. జగిత్యాలలో వెళ్ళిన చెత్త దాన్ని బయో ఇంజనీరింగ్ చేసి దాన్ని దిగ్గడబెట్టి చేద్దాంటూ 5 కోట్ల రూపాయలు ఖర్చు. మళ్ళా చూస్తే మళ్ళా చెత్త పడ్డది, మళ్ళా కట్టలేదు. 5 కోట్ల రూపాయలు ఖర్చు. అందుకే నాకు నిన్నాను 10 నడుపుకున్నా ట్యాబ్లెట్స్ వేసుకొని కూర్చోబెట్టి నాకు కొంతమంది వాడాలి మున్సిపల్ పైసలు కాదు, నేను సంవత్సరం నేనే మంచిగా పాటు దిగి వాటి దిగువ వాటిని తెప్పించి కూర్చొని 4-5 గంటలు కూడా మాట్లాడాలి. ఈ సందర్భంలో పత్రిక వెళ్తున్న అసలు సబ్జెక్ట్ మాత్రం రిజర్వేషన్ అతి ముఖ్యమైన విషయం చెప్తా ఉన్నా.